రైట్. ఇదే విషయంపై మనకు సంబంధించిన సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మల్లారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు కాబట్టి ఒకసారి మల్లారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే మౌనం వహిస్తున్నదో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? వాస్తవానికి ఒకసారి చూస్తే మాత్రం ఒకసారి బనకచర్ల ప్రాజెక్టు మాత్రం నిర్మాణం అయితే మాత్రం తెలంగాణకు ఎనలేని ద్రోహం చేసినట్టుగానే మనం భావించవచ్చు. మనకు ఎంత ఈ విషయంలోనే ఈరోజు ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో చేస్తున్న ఈ సమస్యల పట్ల మనం దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు మొండిపట్టుగా చంద్రబాబు నాయుడు బనకచర్ల నిర్మాణం కొనసాగిస్తానని దొంగచాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నట్టుగా, అంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఒకసారిగా తన మొండి పైకరితో అలాగే ఒక తనదైన శైలిలో వెళ్తూ బనకచర్ల ప్రాజెక్టును ఆమోదయోగ్యంగా చేసుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసి వస్తుంది. ఈ విషయంపై సారంపల్లి మల్లారెడ్డి గారు మీరేమంటారండి? ఒక విషయం, మనం ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రీయంగా చర్చించాలి. ఎస్. ఇప్పుడు గోదావరి జలాలలో 1480 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణకు వాటా ఉంది. ఎస్. మనకు 969 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. ఓకే. కానీ ఈ రోజుకు మనం 600 టీఎంసీలు కూడా వాడడం లేదు. అదే గోదావరి డెల్టాకు ఇప్పుడు 620 టీఎంసీల నీరు వాళ్ళు యాసింగి వానకాలం తీసుకుపోతున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు తీసుకుపోవాల్సింది ఎంత అంటే 320 మాత్రమే. అందుకోసం ఏమిటంటే గోదావరి జలాల మీద మనం ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాము. దేవాదుల, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, తర్వాత దుమ్మగూడెం, సీతారామ సాగర్ ఇప్పుడే నిర్మాణం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ పరిస్థితులలో చంద్రబాబు ఏమంటున్నాడు? నేను మిగులు జలాలు తీసుకెళ్తానంటున్నాడు. రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు. అంటే దీనికి 82,000 కోట్లు ఖర్చు పెడతాడు పోలవరం నుంచి బనకచర్లకు. ఇది 370 కిలోమీటర్లు ఉంటుంది. అంటే పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీలో ఇస్తాడు. కృష్ణా బ్యారేజీ నుంచి క్రమంగా బొల్లెపల్లి రిజర్వాయరు, బొల్లెపల్లి నుంచి పోతేటిపాటుకు తరలిస్తారు. అందుకోసం ఏంటంటే బొల్లెపల్లి దగ్గర ఒక 150 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేస్తాడు. కానీ ఆయన అనుకునేది 150 కాదు, 400 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేయాలనేది ఆయన ప్రయత్నం. అయితే దీనికి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకునేది, దాన్ని అడ్డవేసుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఏంటంటే మిగులు జలాలు, నికర జలాలు అనేది తేల్చబడలే. అంటే ఇవి ఫలానా మిగులు జలాలు, ఫలానా నికర జలాలు అని చెప్పనేది మేము రాసి ఉండదు. మనం నికర జలాలు వాడుకున్నాక ఏవైనా మిగిలితే మిగులు జలాలు అంటాం. కానీ ఇప్పుడు మనం నికర జలాలే వాడుకోవడంలా. ఈ స్థితిలో ఇప్పటికే పోలవరం నుంచి పట్టిసీమ పేరుతో 120 టీఎంసీలు కృష్ణా డెల్టాకు పోతున్నాయి. అందుకోసం విశాఖకు కుడికాలో పోలవరం నుంచే వెళ్తూ ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు 4 అనుమతులు కావాలి. తర్వాత అటవీ శాఖ, తర్వాత టెక్నికల్ డిపార్ట్మెంటు, వీటన్నిటి అనుమతులు ఉండాలి. పర్యావరణం, వీటి అనుమతులు ఉండాలి. ఒక్క అనుమతి కూడా లేదు. పైగా ఏంటంటే 40,500 ఎకరాల భూమి సేకరించాలి ఈ ప్రాజెక్టు. 40,500 ఎకరాలంటే అందులో తెలంగాణ కూడా ఉంటుంది. 4,125 మెగావాట్ల విద్యుత్ వినియోగించాలి. అందుకోసం ఇదే మామూలు ప్రాజెక్ట్ కాదు. ఇదేమిటంటే రేపు 200 టీఎంసీలని ఒకవేళ గోదావరికి నీళ్లు రాకపోతే మన నికర జలాలు కూడా తరలించకపోతారు. అంతే తప్ప నీకోసం అక్కడ మేము మిగులు జలాలు ఇచ్చేదానికి చూసుకుంటూ కూర్చోను. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు 2 పంటలు పండించుకోవాలనుకుంటే నికర జలాలు, మన నికర జలాలు కూడా పోతాయి. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ నిర్ణయం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు గోదావరి డెల్టాకు యాసింగి మనం నీళ్లు లేకపోతే మన కిన్నెరసాని, తర్వాత ఈ దుమ్మగూడెం, అక్కడి నుంచి నీళ్లు కూడా దిగి వాళ్ళకి పంపిస్తున్నాం యాసింగికి.
అందుకోసం ఇప్పటికే ఆల్రెడీ జరుగుతున్నది అది. గత 20-30 సంవత్సరాలుగా ఈ రెండో పంట కోసం గోదావరి జెండాలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇది కొత్తది వచ్చిన తర్వాత ఈ పట్టిసీమ కూడా ఏమిటి, ఆ ఎడమ కాలువ కుడి కాలువ లేకుందో అది 17,500 క్యూసెక్కులకు దాన్ని వేస్తారు. అంటే రోజుకు 1.5 టీఎంసీ 1.5 టీఎంసీ రోజుకు దాన్ని పెంచి బనకచర్లకు దాటిస్తారు. ఇక బనకచర్ల విషయం చెప్తే చాలా ఆశ్చర్యం ఏమిటంటే, కోతిరెడ్డిపాడు మొట్టమొదట్లో 11,500 క్యూసెక్కులు, ఆ తర్వాత 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడు జగన్ వచ్చి 80,000 క్యూసెక్కులకు పెంచాడు. అంటే 80,000 క్యూసెక్కులు అంటే శ్రీశైలంలో నీరు 15 నుంచి 18 రోజుల్లో మొత్తం ఖాళీ అయింది. అది ఖాళీ కావడమే కాకుండా 203 జీవోలు ఇచ్చి ప్రాజెక్టులోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. కర్మంజాలకు ఏమిటంటే ఎన్టీజీబీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆగింది. ఇప్పటికీ 80% అయిపోయింది. అందుకోసం ప్రాజెక్టులకు ఒక దిక్కు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, తర్వాత అపెక్స్ బ్యాంక్ బోర్డు, ఈ బోర్డులు ఏం చేస్తున్నాయి? ఈ బోర్డులో అనుమతులు లేకుండా మీరు ఎట్లా తట్టెడు మట్టి తీయడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పారు కదా మీ ప్రాజెక్ట్ అన్ని మా హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పని. అటువంటిప్పుడు ఈ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయడం అనేది చట్టబద్ధం కాదు. అందుకోసం ఏంటంటే నికర జలాలు అనేది మాట చెప్పకండి. ఎందుకంటే మీరు నిగుడు జలాల పేరుతో నికర జలాలు కూడా తీసుకెళ్తారు. అప్పుడు చేసేది ఏమిటి? అందువల్ల ఇప్పటికే మన కేటాయించిన 969 టీఎంసీలలో సగం కూడా వాడడం లేదు. అందుకోసం దీన్ని అనుమతులు రాకుండా మొదలు పెట్టకూడదు అనేది మా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయం